సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టుగా నరేంద్ర మోడీ త్రివిధ దళాలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాల అధిపతులు, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి కూడా రాజ్నాథ్ సింగ్ కూడా ఉండడం జరిగింది. ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛ వారిదే. వారి శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది. ఉగ్రవాదులను, వారిని పెంచి పోషిస్తున్న వారి ఊహకైనా అందరంత కఠిన శిక్షలు విధిస్తాం. అత్యున్నత స్థాయి రక్షణ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించినటువంటి విషయం చూస్తా ఉన్నాం. నేడు రెండోసారి సమావేశం కానున్న సిసిఎస్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ భేటీ కూడా అంటూ చూస్తున్నాం. పహల్గాంపై చర్చకు పార్లమెంటును సమావేశపరచండి. ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేఖలు అంటూ చూస్తున్నాం. సో ఉగ్రవాద దాడి గురించి, పహల్గాం ఉగ్రవాద దాడి గురించి ఏమంటారు? ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడతారేమో వాళ్ళు. ఎక్కడో కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే ఆ పహల్గామ్ అనేటువంటి ఆ టూరిస్ట్ ప్లేస్ తెరిచినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈరోజు ఒమర్ అబ్దుల్లా ఆ ఇన్ఫర్మేషన్ కనుక ఆర్మీకి ఇచ్చుంటే అక్కడ ఎంతో కొంత ఆర్మీ అక్కడ ఉండేటువంటి పహార కాసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఒమర్ అబ్దుల్లా లాంటి వ్యక్తులు చేయకపోవడం వల్ల ఇగో ఈ పరిస్థితి వచ్చిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక దానిపైన చర్చ చేస్తూ ఉంటున్నారు. చర్చ చేసి మీకు మీరుగా దేశద్రోహులుగా చూపించడం తప్ప ఇంకా ఏమీ ఉండదు, చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు మారండి, ఇది కరెక్ట్ కాదు ఇలా మాట్లాడడం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఎలాంటి దాడులైనా చేసేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని, ఎక్కడ టార్గెట్, ఎప్పుడు టైమింగ్, ఎలా మోడ్ చేయాలో నిర్ణయించే అధికారం కూడా వాటిదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం ఇక్కడ తన నివాసంలో అత్యున్నత స్థాయి రక్షణ సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ భారత త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ప్రధాని నేతృత్వంలో జరిగినటువంటి ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు మహాదళపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నది జాతీయ సంకల్పం అన్న ప్రధాని పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను, దాడి కుట్రదారులను, వారిని పెంచిపోసిన వారిని ఎట్టి పరిస్థితులను వదలద్దు అనే విషయంలో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చుకుంటూ ఎక్కడ, ఏ విధంగా, ఎలా దాడి చేయాలి, ఉగ్రవాదులను ముట్టడించే లక్ష్యంగా చాలా క్లియర్గా సైన్యానికైతే పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. త్రివిధ దళాలు అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తూ మీ సేఫ్టీతో పాటు మన శత్రువును ఎలా టార్గెట్ చేయాలనే కోణంలో మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నగా చాలా స్పష్టంగా ఈరోజు చెప్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే పాకిస్తాన్ దిగ్బంధం దాయాదిని అన్ని అంశాల్లో ఇరుకున పెట్టేందుకు కేంద్ర యత్నాలు. ఇప్పటికీ అమల్లోకి దౌత్య వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు. పాక్ ఎయిర్లైన్స్ కు భారత గగనతలాన్ని మూసేసే యోచన. పాక్ ఎయిర్లైన్స్ కు భారత గగనతలాన్ని మూసేసే యోచన. ఆ దేశ నౌకలు మన పోర్టులో ఆగకుండా చర్యలు. ఏ క్షణమైన భారత్ వైమానిక దాడులకు దిగొచ్చని పాక్ ఆందోళన. సరిహద్దులకు రాడార్ల తరలింపు. సైబర్ దాడులకు విఫల యత్నం. పహల్గాం పాపం పాక్దే. దాడిలో పాక్ మాజీ పారా కమాండో మూసా పాల్గొన్నట్టు తాజా వెల్లడి అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఈ యొక్క ఉగ్రవాద దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అక్కడేమో రెండో పేజీ ఇక్కడ ఇదన్నారు చూడండి. ఉక్కుపాదంతో అణిచివేస్తామని, వారి ఊహలకు కూడా అందనంత అత్యంత కఠినమైన శిక్ష విధిస్తామని హెచ్చరించినట్టు సమాచారం. కాగా జూలైలో జరిగేటువంటి అమర్నాథ్ యాత్రకు రక్షణ ఏర్పాట్లు ఎలా చేయాలి, దేశంలో కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరగకుండా ఎలా నిరోధించాలి, పాక్ కవ్వింపు చర్యలకు ఏ విధంగా బదులు ఇవ్వాలి, అంతర్జాతీయంగా పాక్ను ఏకాకి ఎలా చేయాలనే అంశాలపై కూడా ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్టు తెలిసింది. అలాగే జమ్మూ జిల్లాలోని అక్నార్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యాలు వరుసగా 5వ కాల్పులు జరిపిన వైనం పైన చర్చించారు. రక్షణ శాఖకు చెందిన విభాగాలపై పాకిస్తాన్ సైబర్ దాడుల గురించి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. శ్రీనగర్, రాణిఖేడ్లోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లు, ఆర్మీ గృహ సంక్షేమ సంస్థ తదితర సంస్థల వెబ్సైట్లను ఐఓకే హ్యాకర్ పేరిట పాక్ హ్యాక్ చేసింది. ఆ వెబ్సైట్ లో హోమ్ పేజ్ లో సైట్ హ్యాక్డ్ అన్న వ్యాఖ్యలతో పాటు పాకిస్తాన్ జెండా ముసుగుతో ఒక అగంతకుడి చిత్రం కనబడుతున్నాయి. ఈ భేటీకి ముందు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ భేటీకి 3 పారామిలిటరీ దళాల అధిపతులు, 2 భద్రతా సంస్థల సీనియర్ అధికారులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం ఎజెండా ఏమిటో అధికారికంగా వెల్లడించలేదు. కాగా బుధవారం ప్రధాని అధ్యక్షత జరుగుతున్న జాతీయ భద్రతా వ్యవహారాల
కేబినెట్ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. వారం రోజుల వ్యవధిలో సిసిఎస్ భేటీ అవ్వడం ఇది రెండోసారి అని కావడం గమనార్హం. ఈ కమిటీలో ప్రధానితో పాటు హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి ఉన్నారు. ఈ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కూడా ఉంటుంది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే త్రివిధ దళాలకు స్వేచ్ఛనిస్తూ మరి యుద్ధం పైన చాలా పెద్ద ఎత్తున సమీక్షలు చేస్తున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ చూడండి, పాక్ దిగ్బంధం దాయాది దేశాన్ని అన్ని అంశాల్లో ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు. మంగళవారం త్రివిధ దళాల అధిపతులతో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, చిత్రంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నౌకాదళం చీఫ్ దినేష్ త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్, అదేవిధంగా ఆర్మీ చీఫ్ కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దాయాది దేశం పాకిస్తాన్ను అన్ని అంశాల్లోనూ ఇరుకున పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే పాక్ దౌత్యపరంగా స్థాయిని తగ్గించడం, వాణిజ్యాన్ని నిషేధించడం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టే కేంద్ర ప్రభుత్వం ఇకపై వాయు జల మార్గాలను మూసేయాలని మరి నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో స్పందించడంతో భారత్ విమానాలకు పాక్ తన గగనతలాన్ని నిషేధించిన విషయాన్ని తెలిసిందే. అదే తరహాలో పాక్ విమానాలకు భారత గగనతలాన్ని నిషేధించేందుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. దీనివల్ల పాకిస్తాన్ నుంచి తూర్పు వైపునకు అంటే మయన్మార్, థాయిలాండ్, మలేషియా వంటి దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్ళాలంటే చైనా మీదుగా లేదా శ్రీలంక మీదుగా తిరిగి వెళ్లాల్సింది ఉంటుంది. అంత ఎక్కువ దూరం తిరగడం వల్ల పాక్ విమానయాన సంస్థలకు పెద్ద దెబ్బే తగలనుంది. మరోవైపు భారత్ పోర్టులో పాకిస్తాన్ నౌకలు ఆగకుండా నిషేధం విధించాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. జమ్మూలో భద్రతపై ఎన్ఎస్జి డ్రిల్, భారత సరిహద్దులో పాక్ నిఘా రాడర్లు, ఆర్మీపై సైబద్దాలకు పాక్ విఫలయత్నం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా విషయాలు కూడా అంటే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి మన విషయం చూస్తా ఉన్నాం. సో పాకిస్తాన్ ఏమో మన విమానాలను పాక్ భూభాగం పైనటువంటి గగనతలం పై నుంచి పోకుండా నిషేధాజ్ఞలు విధించే విషయం చూస్తా ఉన్నాం. సో మరి భారతదేశం కూడా పాకిస్తాన్ నుంచి మన గగనతలం పైన వచ్చేటువంటి విమానాలను కూడా ఆపేయాలి కదా. అదే డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకటి ఎయిర్పోర్ట్ సంబంధించి ఒక ఫ్లైట్ సంబంధించి ఒక డెసిషన్ ఆల్రెడీ తీసుకుంటున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు నౌకాయానాకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మన దగ్గర పోర్ట్స్ ఉంటాయి, ఆ పోర్ట్లలో ఆగకుండా మరి వాణిజ్యపర ఇబ్బందులు గురి చేయడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఇలా అన్ని అంశాల్లో కూడా పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసేటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున ఈరోజు మన భారతదేశం చాలా నిర్ణయాలు కూడా నిన్న తీసుకోవడం జరిగింది. సో ఇక ఇట్లా అష్టదిగ్బంధనం చేయడం ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి మరి కొంతమంది ఏవైతే ఉగ్రవాదులు ఎవరైతున్నారో వాళ్ళను కంట్రోల్ చేసే పరిస్థితి పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలాంటి ఇబ్బందులు గురి కావాల్సి వస్తుందని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి, పహల్గామ్ పాపం పాకిస్తాన్దే, దాడిలో పాల్గొన్న పాక్ మాజీ చీఫ్ పారా కమాండో హషీష్ మూసా అంటూ చూస్తున్నాం. పహల్గామ్ నరమేధం పాకిస్తాన్ పాపమేనని భారత్ తొలి నుంచి గట్టిగా నమ్ముతుంది. ఇప్పుడు అందుకు గట్టి ఆధారం కూడా దొరికింది. ఇటీవల భద్రతా బలగాల కాల్పులో మరణించిన ఓ ఉగ్రవాది వద్ద హషీం మూసా అలియా సులేమాన్ ఫోటో బయటపడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బాగా వినిపిస్తున్న పేరు మూసా. అయితే ఇతడు గతంలో పాకిస్తాన్ ఆర్మీలో ప్రత్యేక బలగాల ఎస్ఎస్జి పారా కమాండోగా పనిచేశాడని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దీంతో పహల్గామ్ దాడిలో పాక్ ఆర్మీ ఐఎస్ఐకి ఉన్న ప్రత్యక్ష పాత్ర స్పష్టమైందని ఎన్ఐఏ అధికారులను ఉటంకిస్తూ ఓ జాతీయ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. అతడు ప్రస్తుతం ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా కీలక వ్యక్తిగా ఉన్నాడని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. పారా కమాండోగా ఆయన తీసుకున్న శిక్షనే పహల్గామ్ దాడి తర్వాత భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడంలో సహకరించిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్లో మధ్య కాశ్మీర్లోని గగన్గిర్లో 7 కార్మికులను ఉగ్రవాదులు కాల్చంపారు. అదే నెలలో బారాముల్లాలో ఆర్మీ వాహనంపై దాడి చేసి జవాన్ వద్ద 2 చంపేశారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే పహల్గామ్ ఉగ్రదాడి వెనకాల పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక కమాండో డైరెక్ట్ గా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఆయన మాజీ అధికారి, డైరెక్ట్ గా ఇప్పుడు లష్కరే తోయిబాలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు అని తెలుస్తోంది. సో దీన్ని బట్టి చాలా స్పష్టంగా పాకిస్తాన్ తమకు సంబంధం లేనప్పుడు కూడా పీఓకేలో ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మట్టు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళను పాకిస్తాన్ ఆర్మీ బగ్గర్లో తీసుకుపోతా ఉంటే ఇక డైరెక్ట్గా ఈ ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పొచ్చు. దానిలో ఇంకా వేరే ఆలోచన ఏముంటుంది? సో ఇప్పటికైనా పాకిస్తాన్ తను చేసినటువంటి పాపమేంటో ఈరోజు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో లేకపోతే భారత్ యొక్క ఆగ్రహానికి, మన త్రివిధ దళాల ఆగ్రహానికి గురి కావాల్సిన అవసరం అయితే ఉంటుంది.
విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్